మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నది నానుడి. కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపల్లా తలచి, ఆత్మీయతను తన వారి కోసం అహర్నిశలు కష్టించి, వారి కలల్ని పోషించి, అవమానాన్ని సహించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీకి పాదాభివందనం. మహిళా సాధికారతను, వారి యొక్క హక్కులను గుర్తు చేసే ఒకే ఒక్క ముఖ్యమైన రోజు మార్చి 8. మార్చి 8నే అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? 1917 యుద్ధంలో రష్యా మహిళలు శాంతి నిరసన చేశారు. ఆ సమయంలో కొన్ని రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోల్సన్ జార్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును కల్పించింది. మహిళలు సమ్మెకు దిగిన రోజు. అప్పటి రష్యా క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8 రష్యాలో 4 రోజుల పాటు వేడుకలు చేసుకుంటారు. 8కి ముందు ఆ తర్వాత పూల కొనుగోళ్లు కూడా అధికమవుతాయి. ఆ రోజు సెలవు దినంగా పాటిస్తారు. చైనాలో సగం రోజు సెలవు లభిస్తుంది. ఇంకా ఇప్పటికీ చాలా సంస్థల్లో కనీసం సగం రోజు కూడా సెలవు ఇవ్వట్లేదు. ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచంలో పేరు తెచ్చుకున్న మహిళల గురించి తెలుసుకుని వారి జీవితంలో సాధించిన వాటిని గుర్తు చేసుకుంటారు. మహిళల దినోత్సవాన్ని కేవలం స్త్రీవాదులే జరుపుకుంటారనేది అపోహ ఉంది. నిజానికి మహిళల దినోత్సవానికి నాంది పలికింది కార్మిక ఉద్యమం. దాదాపు 100 సంవత్సరాల నుండి జరుపుకుంటున్న ఈ దినోత్సవం వెనుక పెద్ద చరిత్ర ఉంది. జర్మనీకి చెందిన క్లారా జెటిన్ ఈ మహిళల దినోత్సవానికి స్థాపకురాలని చెప్పుకోవచ్చు. 1857లో జన్మించిన జెట్కిన్ ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీతో సంబంధం కలిగి ఉండి మహిళల ఉద్యమం, కార్మిక ఉద్యమాన్ని నడిపింది. 1880లో అప్పటి జర్మనీ అధినేత ఒట్టో వాన్ బిస్మార్క్ సోషలిస్ట్ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాడు. దాంతో ఆమె నిషేధించిన సాహిత్యాన్ని ముద్రించింది. చాలా మంది సోషలిస్టులను కలుసుకుంది. అంతర్జాతీయ సోషలిస్ట్ ఏర్పడడానికి ఆమె చేసిన కృషి కూడా ఒక కారణం. ఆ తరువాత జర్మనీకి తిరిగి వచ్చి 1892 నుండి 1917 వరకు డైగ్లిజిన్ అనే వారపత్రిక సంపాదకురాలిగా పనిచేసింది. అప్పుడే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు. దాంతో 1911 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి దేశంలో జరుపుకుంటున్నారు. ఆ తరువాత 1913లో ఫిబ్రవరి 28 నుండి మార్చి 8 తేదీకి మార్చారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నినాదం ఏమిటంటే, ఛాలెంజ్లని ఎంచుకోండి, సమాజంలో ఎదురయ్యే అనేక ప్రతికూల పరిస్థితులకు బెదిరిపోకుండా వాటిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని సమకూర్చుకొని ఛాలెంజ్లకు సిద్ధంగా ఉండాలనేదే నినాదం ఇచ్చారు. 1909లో ఫిబ్రవరి 28 న్యూయార్క్లో నేషనల్ ఉమెన్స్ డే జరిగింది. ఆగస్టు 1920 డెన్మార్క్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాన్ఫరెన్స్ జరిపారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా చేయాలని నిర్ణయించారు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. 1914లో మార్చి 8 సండే అమెరికన్స్ ఇంటర్నేషనల్ డేగా గుర్తించారు. 1913లో ఫిబ్రవరి లాస్ట్ సాటర్డే ఉమెన్స్ డే జరుపుకోవాలని చేశారు. 1917లో మార్చి 8 సోవియట్ రష్యా ఓటు హక్కును సంపాదించుకుంది. 1975లో అక్టోబర్ 24లో ఫస్ట్ టైం సమ్మె జరిగింది. ఆ డే ఉమెన్స్ ఆఫ్ డేగా ఐస్లాండ్ హిస్టరీలో మిగిలిపోయింది. 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా డిక్లేర్ చేసింది. ఐస్లాండ్లో 1850లో ఉమెన్స్కి జెంట్స్తో ఈక్వల్గా వారసత్వపు హక్కు ఇచ్చింది. నింగి నేల మాదే అంటున్న మహిళలు. ఫస్ట్ ట్రైన్ డ్రైవర్ ఉమెన్ సురేఖ. ఫస్ట్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ 2013లో ఒక్క జంట కూడా లేకుండా అంతా ఉమెన్స్తో ఒక ఆఫీస్ని రన్ చేశారు. ఏరోప్లైన్ కమాండర్ దివ్య బోయింగ్ 777 ఏరోప్లైన్ని నడిపింది. షీ ఈజ్ వరల్డ్ వైజ్ ఫస్ట్ యంగ్ గర్ల్ దివ్య. వాటర్ 2017లో వర్తికా జోషి సెప్టెంబర్లో బోట్లో 6 మెంబర్స్తో వరల్డ్ వైడ్ టూర్ చేశారు. స్కై 2017లో AI-174 ఏరోప్లైన్ పైలట్ నుండి ఎయిర్ హోస్ట్ వరకు 250 మెంబర్స్తో ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో వరకు 15 అవర్స్ జర్నీ చేశారు. జిమ్నాస్టిక్స్
ఆస్ట్రేలియాలో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్లో కాపర్ మెడల్ సొంతం చేసుకుంది మన హైదరాబాదీ అమ్మాయి అరుణారెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించి విజయాలు మహిళల సొంతం. ఆ అవకాశం రావాలే కానీ గెలుపు జెండా ఎగురవేయడానికి ఎప్పుడూ మేం సిద్ధమే అంటున్న ధీర వనితలందరికీ సల్యూట్. I want to remind the women of age that they have forgotten their status. We are now passing through a difficult period. స్త్రీని ఆ టు అహా అక్షరాలతో నిర్వచిస్తే ఆ అపురూపమైనది, ఆ ఆప్యాయత కలది, ఈ ఇంటికి దీపం వంటిది, ఈ ఈశ్వరునికి మూడో కంటు వంటిది, ఉన్నంతలో సర్దుకుపోయేది, ఊరటనిచ్చేది, రుణం తీర్చుకోలేనిది, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అయిన వారి కోసం ఓర్పుతో ఒంట్లోని శక్తినంతా దారపోస్తూ ఔదార్యం చూపించేది, అందరి అవసరాలు తీర్చేది, ఆహా అనిపించేది స్త్రీ. ఆమె మెన్ను కలుపుకొని ఉమెన్ అయ్యింది, హీను కలుపుకొని షీ అయ్యింది. మహిళ అనే పదంలోనే మహి ప్రపంచం ఉంది. ఆమె దేవుడు సృష్టించిన అద్భుతం, జీవజాతిలో అపూర్వం, అణుకువ ఆమె సొంతం, అందం ఆమె పాదాకాంత్రం. ఆకలిస్తే అన్నపూర్ణ, అరాచకం చేస్తే ఆదిశక్తి, కష్టమొస్తే కన్నతల్లి, ఓపికలో నేల తల్లి, పేగుబంధాన్ని పంచే అమ్మ, కొత్త బంధాన్ని పెంచే భార్య, అనురాగంలో అక్క, చిలిపిదనంలో చెల్లి. ఆమె చేసిన బొమ్మలం, ఆమె కన్నా ఎక్కువ అని ఎలా అనగలం? ఆమె చెయ్యని పాత్ర లేదు, నెరవేర్చని ఘనత లేదు. ఉద్యోగంలో రాణించగలదు, రాజ్యాన్ని సైతం పారించగలదు. ఎంతటి గొప్పవాడైనా ఆమె గర్భాన పడాల్సిందే, ఎంతటి మొనగాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే. మహిళా మనులందరికీ మరియు మహిళా నడిపించే మనుషులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మహిళల గురించి. మీకు కనుక ఈ విషయాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.